సోలార్ పాలసీ 2024 ప్రకారం 2027 నాటికి ఢిల్లీలో 4500 మెగావాట్ల సౌర విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం సామలేశ్వరి టెంపుల్ ఏరియా మేనేజ్మెంట్ మరియు లోకల్ ఎకనామిక్ ఇనిషియేటివ్ని ప్రారంభించింది. గుజరాత్లోని కచ్లో సీవీడ్ పెంపకాన్ని ప్రోత్సహించడంపై మొదటి జాతీయ సదస్సుకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా అధ్యక్షత వహించారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ మరియు పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కోసం ఎన్టీపీసీతో ఒక అవగాహన ఒప్పందం పైన సంతకం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 28, 2024న సుప్రీంకోర్టు వజ్రోత్సవ వేడుకలను ప్రారంభించారు. భారతదేశపు మొట్టమొదటి గర్భనిరోధక మాత సహేలీ డెవలపర్ అయిన డాక్టర్ నిత్యా ఆనంద్ 99 ఏళ్ల వయసులో లక్నోలో కన్నుమూశారు. జనవరి 2024లో ఆన్లైన్ చెల్లింపు అగ్రిగేటర్గా వ్యవహరించడానికి సొమాటో పేమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి సూత్రప్రాయంగా ఆమోదం పొందింది.